ల్యాండ్ అండి, ఇది కార్పొరేషన్ ల్యాండ్. ఇది కార్పొరేషన్ ల్యాండ్ లోపల ఎవరైనా కనుక ఎంక్రోచెస్ ఉంటే వాళ్ళని ఇది చేస్తాం. ఇప్పుడు ఉన్నాయా సార్ దీంట్లో ఏమైనా మీరు కట్టడాలు కట్టుకోవచ్చు అని చెప్పేసి హైకోర్టు నుంచి ఏమైనా మీకు ఆర్డర్స్ ఏమైనా ఇట్లాంటి సంబంధించినటువంటి జేసీబీలు పెట్టి చేయాలని చెప్పేసి ఏమైనా ఆర్డర్స్ ఏమైనా వచ్చినాయి సార్? ఎందుకంటే కేసు విచారణలో ఉన్నది కదా. అంటే కోర్టు ఆర్డర్స్ ఏమైనా ఉన్నట్టయితే కనుక వాటిని మేము హానర్ చేస్తాం, అట్లేం లేదు. ఇంకా నడుస్తుంది కాబట్టి డిస్కషన్స్ ఉన్నాయి కాబట్టి, ఇంకా ఏవే డిస్కషన్స్ ఉన్నది కాబట్టి దానికి ఏమైనా ఫైనల్ ఆర్డర్ వస్తే కనుక దాన్ని మేము హానర్ చేస్తాం. వాళ్ళు కోర్టు ఆర్డర్ ఉంది అని చెప్తా ఉన్నారు, దాన్ని చూపించినా మీరు దాన్ని తీసుకోవట్లేదు అని చెప్పి. ఇది గవర్నమెంట్, అది కార్పొరేషన్ ల్యాండ్. సర్వే నెంబర్ ఎంత సార్? ఇది ఏది ఈ సర్వే నెంబర్ ఎంత సార్? సర్వే నెంబర్ 2 నుంచి 42 వరకు ఉన్నాయండి. ఈ నా దగ్గర ఎక్కడికి ఉంటుంది, ఇప్పుడు ఉంటుందా? మీ దగ్గర ఉంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు అంటే మీకు సంబంధించిన ల్యాండ్ అయితే ఒకసారి మాకు ఆ పత్రాలు చూపిస్తే మేము వెళ్ళిపోతాం అంటారు వాళ్ళు. మరి దానికి సంబంధించిన ఆర్డర్ కానీ మీకు సంబంధించిన అన్నప్పుడు జీవోస్ ఉంటాయి, దానికి రెలవెంట్గా అన్నీ ఉంటాయి. ల్యాండ్ అయినప్పుడు 8 years నుంచి, ఇప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి? 8 years నుంచి. ఇప్పుడు ఇది మాదన్నప్పుడు నేను దాన్ని ఎంటేసుకొని తిరగలేదు. గవర్నమెంట్ ల్యాండ్ ఇది, కార్పొరేషన్ ల్యాండ్ ఇది. కార్పొరేషన్ ల్యాండ్ లోపల ఎవరైనా కనుక ఇది వస్తే కనుక దాన్ని మనం ఇచ్చేస్తాం కదా, రిమూవ్ చేస్తాం కదా. 80 సంవత్సరాలు అయితే ఉందంట, మరి 80 సంవత్సరాల నుండి ఈ చర్యలు ఎందుకు తీసుకోలేరు? అంటే మేము దాని లోపల ఎన్నో కట్టడాలు కట్టినాం. ఏది పాలిటెక్నిక్ కట్టినాము, ఎఫ్డిడిఐకి ఇచ్చినాము 15 ఎకరాలు, దాని తర్వాత రోడ్స్ వేసినాము, దాని తర్వాత అన్ని చేసినాము. మరి ఎప్పుడు మాకు ఇటువంటి ఇది రాలేదు. మరి ఈ మధ్య కాలం లోపల ఎవరిది ఇల్లు కాదండి, అది కార్పొరేషన్ అన్ని మొత్తం అంతా అసెట్స్ అన్ని కార్పొరేషన్. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా లిట్ క్యాప్ లో జాబ్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మీరు ఎందుకంటే లిట్ క్యాప్ సంబంధించిన ఎండి నిజంగా చేసిన వాళ్ళ ఫాదర్ ఏమన్నా ఏది లిట్ క్యాప్ లో జాబ్ చేసిందని? లిట్ క్యాప్ లోపల ఎవరు పేరేంటి? పేరు ఎవరు మరి పేరు ఎవరో చెప్తే ఈ ల్యాండ్ మీకు సంబంధించింది కానీ మరి ఇప్పుడు ఓనర్ పేరు కూడా తెలియకపోతే ఇక్కడ ఎవరు కబ్జా చేసారు? కార్పొరేషన్ కబ్జా చేసిరు అనేది ఎవరు కబ్జా చేసినంటే ఎవరు వచ్చినా వేరే వాళ్ళు అదర్ దెన్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా, ఏది కార్పొరేషన్ వాళ్ళు వచ్చినా మనం దాని ప్రకారంగా చట్టరీత్యా చర్య తీసుకుంటాం కదా. అట్లా ఇప్పుడు ఇది ఖాళీ చేయించడానికి మీకు ఆర్డర్స్ ఉన్నాయి. ఏది ఇది ఖాళీ చేయించడానికి కార్పొరేషన్ ల్యాండ్స్ అన్నప్పుడు మరి కార్పొరేషన్ కోర్టుకి వెళ్ళిరండి కదా సార్. ఇప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్ళిరంట, కోర్టు నుంచి అంటే మీకు అనుగుణంగా తీర్పు వచ్చిందా? కోర్టు ఏదైనా కనుక ఇది ఇస్తే కనుక డెఫినెట్ గా వి విల్ హానర్. ఎట్లాంటిది ఏదైనా ఉంటే కనుక డెఫినెట్ మనం దాన్ని హానర్ చేస్తాం, అదేం లేదు. ఓకే. ఒక పక్కన ఈ ల్యాండ్ సంబంధించినటువంటి దాంట్లో మీ దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేవు, ఇది ప్రభుత్వ ల్యాండ్ ఇది అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా మీకు సంబంధించిన ల్యాండ్ ఇదని? మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, కోర్టుల కేసు పెండింగ్ ఉన్నాయి. మీకు అన్ని ఆధారాలు ఇప్పుడు చూపిస్తాను. మేము చూడండి, మీరు నా దగ్గర సేత్వార్ ఉన్నది, మా గ్రాండ్ ఫాదర్ పేరు ఉన్నది ఇంట్లో అహ్మద్ నూర్ ఖాన్ అని. మా దగ్గర లీగల్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మేము హైదరాబాద్ టెనరీస్ ఫాండ్ చేసిన డాక్యుమెంట్స్ గిటగా ఉన్నాయి, ఎస్టాబ్లిష్మెంట్ చేసిన డాక్యుమెంట్ గిటగా ఉన్నాయి. అది గిటగా మీకు చూపిస్తాను. నేను 1942లో ఎస్టాబ్లిష్ చేసిన మా గ్రాండ్ ఫాదర్ ఇది చూడండి. ఈ ఆర్డర్ కాపీ చూడండి మీరు. పర్మిషన్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఫ్యాక్టరీ ఆఫ్ అజీజ్ అహ్మద్ ఖాన్ అండ్ మేనేజింగ్ ఏజెంట్ అని ఉన్నది, ఇక్కడ రాసి ఉన్నది. ఇక్కడ సబ్మిట్ చేసినాం. మీరు ఇక్కడ చేసి మేము పర్చేస్ చేసుకున్నాం ల్యాండ్. ఇంకా మా ల్యాండ్ ఉండే, ఇంకా రిమైనింగ్ ల్యాండ్ పర్చేస్ చేసుకొని మేము 50 lakhs క్యాపిటల్ అమౌంట్ పెట్టుకొని ఆ టైంలో పర్మిషన్ తీసుకున్నాం. 37 acres 8 గుంటాస్ ల్యాండ్ మాది తోటి. ఇది పట్టాలని, నాట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్. ఇది టోటల్ పట్టాలని, ప్రైవేట్ పట్టాలని. ఇది మా కాసరా పాని 54-55 నుంచి ఇప్పటి వరకు ధర్నీల గిటగా హైదరాబాద్ టెనరీస్ చూపిస్తుంది పేరు. ఈ ప్రభుత్వం ల్యాండ్ కాదు, ఇది ప్రైవేట్ పట్టాలని. ఇది ఇంకొకటి వీళ్ళు చెప్తారు కదా, వీళ్ళంటే చూపిమని వాళ్ళకి మా డాక్యుమెంట్స్ ఉంటుంది. మాకు 26 August మార్నింగ్ వచ్చి 7 o'clock మాకు డిమాలిష్ చేస్తే కోర్టుల కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మండే రోజు అడ్వకేట్ కమిషన్ అపాయింట్ అయిపోయింది. అడ్వకేట్ కమిషన్ అపాయింట్ అయ్యి మొత్తం ఇక్కడ ఎవిడెన్స్ గురించి వాళ్ళు వస్తారు. అయితే వీళ్ళు ఎవిడెన్స్ని మొత్తం డిస్ట్రాయ్ చేయడానికి ఇలా ప్రయత్నం చేశారు. మళ్ళీ ఒకసారి లోకల్ సర్కిల్తో సహా అందరు పోలీస్ ఆఫీసర్లతో సహా టీఎస్టీపీసీ వేణు మాధవ్ ఇంకా చేసి గుండెలని బాన్సర్లని తీసుకొని వచ్చి మాకు ఇలా డిస్పోజల్ చేయడానికే ట్రై చేస్తారు. మేము డిస్పోజ్ కాం, అసలు మేము లీగల్గా ఉన్నాం, లీగల్గా బ్యాటిల్ ఆడతాం. ఎంతటి వరకు అంటే సుప్రీం కోర్టు వరకు మేము కొట్లాడతాం. నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. వీళ్ళు యూనిటీ వాల్ కడతామని ఏదో టెండర్ పాస్ చేసారు కదా, ఆ టెండర్ చూపిస్తాను మీకు. ఈ టెండర్ నోటీస్ వీళ్ళు ఎక్కడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెటర్ చూడండి మీరు. 2021లో జయేష్ రంజన్ జిహెచ్ఎంసీ కమిషనర్కి లెటర్ రాస్తారు. చూడండి ఇక్కడ ఈ లెటర్లా మొహమ్మద్ బసీరత్ అలీ ఖాన్ వాజ్ ఎంప్లాయీ. నేను బసీరత్ అలీ ఖాన్, మా ఫాదర్ నేమ్ ముంతాజ్ అలీ ఖాన్. నేను ఎక్స్పైర్ కాలే, నేను ఎంప్లాయీ ఉన్నా. నేను ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మా ఫాదర్ ఏమో గ్రాప్ చేసి అని రాసింది ఇట్లా. మా ఫాదర్ బతుకున్నాడు, నేను బతుకున్నాను. నేను ఎవరు ఎంప్లాయీ లేకుండే వీళ్ళు ల్యాండ్ గ్రాప్ చేయడానికి ఈ ప్రయత్నం చేసిరు. ఇది
ఇది వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు తర్వాత ఏం చేసిరంటే టెండర్ చేసిరు. ఇది ఇప్పుడు ఆ టెండర్ లో సర్వే నెంబర్ ఏమైనా మెన్షన్ చేసిందా? ఆ టెండర్ లో సర్వే నెంబర్ ఏం మెన్షన్ లేదు. ఆ గిటంగా చూపిస్తాం మీకు. ఈ టెండర్ నోటీస్ ఇది 16/12/2023 టెండర్ నోటీస్ ఇది. ఈ టెండర్ ఎక్కడ చేసి ది టైమ్స్ ఆఫ్ ఇండియా కలకత్తాలో పబ్లిష్ చేసిరు. వీళ్ళు తెలంగాణ హైదరాబాద్ లో చెయ్యాలి. ఈ టెండర్ లా ఏం రాసిరు, యూనిటీ మాల్ కడదామని రాసిరు. ఇక్కడ సర్వే నెంబర్ మెన్షన్ లేదు. రాయదుర్గ్ పైగా విలేజ్ లింగంపల్లి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని రాసిరు వీళ్ళు. దీనికి నేను ప్రొటెస్ట్ పిటిషన్ వేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసిరు వాళ్ళు. ఎప్పుడు వేసింది మీరు ప్రొటెస్ట్ పిటిషన్? ఎంబడేషన్ అది వికిగా మీకు చూపిస్తా. ఇది టెండర్ వీళ్ళది. చూడండి మీరు ఇక్కడ టెండర్లో సర్వే నెంబర్ మెన్షన్ చెయ్యాలి. నేను ఒకటే వాళ్ళకి చెప్పిన, మీ సర్వే నెంబర్ మొన్న నాకు చూపించండి, మళ్ళీ మీ ల్యాండ్ ఉంటే చూపించండి అని చెప్పిన. దాని ద్వారానే కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది. వితౌట్ కోర్ట్ ఆర్డర్, వితౌట్ ఎనీ ప్రొసీజర్ దే వచ్చి మళ్ళీ మాకు డిస్పోజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ కేసు పెట్టిన తర్వాత ఇంకొకటి టెండర్ పాస్ చేసిరు వీళ్ళు, ఎక్స్కవేషన్ వర్క్. దీంట్లో ఏం రాసిరు, యూనిట్ మాలెట్ రాయదుర్గ్ హైదరాబాద్ నుంచి రాసిరు సెకండ్ టెండర్లా. ఫస్ట్ టెండర్లో ఏం రాసిరు చూడండి, యూనిటీ మాల్ రాయదుర్గ్ పైగా విలేజ్ లింగంపల్లి రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈ ఫస్ట్ టెండర్ వచ్చిన తర్వాత నేను ప్రొటెస్ట్ పిటిషన్ వేసిన తర్వాత మళ్ళీ మార్చిరు వీళ్ళు, చేంజ్ చేసి రాయదుర్గ్ హైదరాబాద్ అని రాసిరు. దీంట్లో గిట్టంగా సర్వే నెంబర్ మెన్షన్ చేయాలి. నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు సర్వే నెంబర్ మెన్షన్ చేసుకోండి, డిమార్కేషన్ చేసుకోండి. సర్వే చేసిన అన్న లైన్ ఉంటే వాళ్ళ లైన్ ఉంటే సర్వే చేసుకుని చేసామంటే వాళ్ళు వస్తారు. ఇప్పుడు కోర్టులో కేసు పెండింగ్ నడుస్తుంది. కోర్టు నుంచి మాకు అన్ని రెస్పాన్స్ మంచిగా వస్తుంది. మన డిమాలిష్ చేసిన కదా 26 ఆగస్ట్కి. ఇప్పుడు కోర్టులో కేసు ఉండగా నడుస్తూ ఉంటున్నటువంటి దశలో ఇప్పుడు వీళ్ళు వచ్చిందని చెప్పేసి మీరు పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తా ఉన్నారు? పోలీస్ వాళ్ళకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో ఇప్పుడే నేను పోయి డీసీపీ ఆఫీస్, కమిషనర్ ఆఫీస్కి పోయి ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చి వచ్చిన. ఇప్పుడు ఎస్హెచ్ఓ దగ్గరికి ఇటుగా పోయినా వాళ్ళు కంప్లైంట్ తీసుకోలే. నేను ఇప్పుడు ఆన్లైన్ మీ మీడియా ద్వారా బిర్గన్ చేస్తున్నాను. నేను సీఎం సార్తో మీరు చర్య తీసుకోండి దీనిపైన. ఇంకొకటి ఇవాళ మీకు ఒక రికార్డింగ్ వినిపిస్తా. నాకు వేణు మాధవ్ కాల్ చేసి ఉండే. వేణు మాధవ్ జనరల్ మేనేజర్ టీఎస్టీపీసీ. ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన వైట్ షర్ట్ మీద ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన చూడండి మీరు, వైట్ షర్ట్ బాల్డ్ హెడ్ ఫోన్ వైట్ షర్ట్ అక్కడ కనబడతా ఉన్నాడు కదా, ఆయన వేణు మాధవ్. ఆయన రికార్డ్ ఆయన కాల్ నాకు చేసి ఆ రికార్డింగ్ మీకు ఇప్పుడే వినిపిస్తాను. आप आरटी के लिए अप्लाई करे थे यूनिटी माल के बारे में, ऑफिस आए थे? जी हम लोग मिले, हमारे ऑफिस में मिले। जी आप इन्फॉर्मेशन दे दी, चले गए, तब अच्छी बात कर रहे थे। जी सर, याद है? जी हाँ, बिल्कुल याद है सर। अच्छा, ओपन ऑफिस, ठीक है। जो आपका फादर ही है ना, मुमताज अली खान है, तो हमारा एमडी साहब जो है ना, डॉक्टर विष्णुवर्धन रेड्डी IFS सर्विस, और स्पेशल चीफ सेक्रेटरी है हमारा JS रंजन साहब, इंडस्ट्रीज का डिपार्टमेंट। वो साहब आपको फादर के साथ फादर को बुलाया 11 बजे सेक्रेटरी उनके चेम्बर्स में मिलने के लिए। जी साहब, इसलिए सबके और मिलने के लिए क्या इसके मेरे बारे में, मेरी इसके बारे में होगा और क्या बोला? मैं एक्चुअली मैटर कोर्ट में पेंडिंग है ना सर, फिर आना है। मालूम है, तो बुलाए बोलो तो कुछ ना कुछ होगा ना, तो बाई लेटर देके बुला बोलो कुछ ऐसा रहा तो ऑफिशियली ఒకసారి ఆడియో ఫార్వర్డ్ చేయండి. దీంట్లో ఏమని చెప్తా ఉన్నాడు అనేది మీరు ఒకసారి చెప్పండి బ్రీఫ్ గా. ఏమని అంటా ఉన్నాడు దీంట్లో మాకి జయేష్ రంజన్ సార్ మాకి మా ఫాదర్ తోని కలవాలా అని అఫీషియల్ గా మీరు రండి సెక్రటరీ అని చెప్పారు. ఎప్పుడు అది ఏ నెల? ఇక్కడ డేట్ ఉన్నది, this is 25/7/2024 సెక్రటరీ ఆ కాల్ తర్వాత ఈ లెటర్ ఇష్యూ చేసారు. నాకు నేను లెటర్ ఇష్యూ చేయమని చెప్పిన వాళ్ళకి ఏమైనా ఉంటే అఫీషియల్ గా చెప్పండి, నేను ఒకసారి చెప్పిన. ఈ లెటర్ ఇష్యూ చేస్తే నేను మా అన్న మా అడ్వకేట్ పోయినాం, సెక్రటరీ జయేష్ రంజన్తో కలిసి మా అడ్వకేట్ లీగల్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పట్టాలని సార్ అని ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని చెప్పినాం. చెప్పిన తర్వాత ఆయన ఒకటే చెప్పింది, మనం చెప్పిన కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది కదా, ఏమైనా ఉంటే కోర్టు ద్వారా పోదామంటే నాకు అది వినడానికి ఏం లేదు. ఒకటే మాట చెప్తున్నా, 50 crores క్యాష్ 1 acre ల్యాండ్ మీకు ఇస్తా, మీరు జగిరిపోవాలా.
లేదంటే మేము అట్లా కాదు సార్, మేము కోర్టులో కేసు ఉంది, మేము కోర్టు ద్వారానే మేము అవుతామని చెప్పినాం. తర్వాత మేము లేచినప్పుడు ఒకటే మాట చెప్పింది, బేర్ అహిమిషత్ మన ఘర్కే బాహర్ నికాల్ కే ఘర్ తుమ్హారా తోడతానని చెప్పింది నాకు. ఆ మాట చెప్పిన తర్వాత 26 ఆగస్ట్ రోజు మార్నింగ్ 7 o'clock వచ్చి అందరూ ఆఫీసర్లతో సహా మా ఇల్లు దిమాలి చేసారు. మళ్ళీ ఒక్కసారి మేము సివిల్స్ కోర్టు పోయినాం, కూకట్పల్లి కోర్టులో కేసు వేసినాం. ఆ దాంట్లోకి కేసు నడుస్తుంది. అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేయడానికి మేము అయ్యే వేసినాం. ఆ అయ్యే యాక్సెప్ట్ అయిపోయింది మనకి. మండే రోజు అడ్వకేట్ కమిషన్ అపాయింట్మెంట్ కావాలా మనకి. ఈ వీళ్ళేమో మొత్తం ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయడానికి ఇవాళ ఈ ప్రయత్నం చేస్తున్నారు మొత్తం విత్ ద హెల్ప్ ఆఫ్ లోకల్ పోలీస్, హెచ్హెచ్ఓ అందరు పోలీసు చాలా గుండల్ని తెచ్చిరు, మళ్ళీ బాన్సల్ని తెచ్చి మాకు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఈయన మాట్లాడినటువంటి దాంట్లో మీకు స్పష్టంగా ఏమని చెప్పిండు, జయేష్ రంజన్ మిమ్మల్ని కలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, మీరు వస్తారా రారా అని చెప్పేసి అన్నాడా, లేకపోతే ఇంకేమన్నాడు ఆయన అదే అన్నాడు, జయేష్ చంద్రన్ మీతో కలవాలా అని అఫీషియల్ ఇస్తారు. ఈయన ఏమైనా చెప్పిండా, అమౌంట్ కొంత ఇస్తారట అని చెప్పేసి ఈయన ఏమైనా మెన్షన్ చేసిండా, లేకపోతే కేవలం ఆయన కలవాలని చెప్పేసి మాట్లాడిందా? ఆయన కలవాలా అని మాట్లాడింది నాకు. దేని గురించి అని చెప్పిన, దీని గురించి ఈయన మర్దపడితే ఈయననే ఇమిడియేటర్ మధ్యలో, ఈయన టీఎస్టీపీసీ జనరల్ మేనేజర్, ఈయననే టెండర్లు పాస్ చేసినాడు అన్ని ఈయన చేతిలో. ఈయన శ్రీనివాస్ నాయక్, జయచంద్ర ముగ్గురు కలిసి పెద్ద స్కామ్ చేసి ఇది. నేను మండే రోజు సిబిఐకి గిట్టగా కంప్లైంట్ ఇస్తున్నా ఇది అన్ని కుట్రలు జరిగినాయని. నేను సీఎం సార్తో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ మాకు వీళ్ళు అన్ని ఆఫీసర్లు అన్ ఆఫీషియల్ వితౌట్ ఎనీ ప్రాసెసింగ్ ఎనీ డ్యూ ఆఫ్ లా మాకు స్టేటస్కు ఆర్డర్ ఉంటే గిట్టగా వీళ్ళు వచ్చి మాకు డిమాలిష్ చేసి మాకు ఇప్పుడు ఇయ్యాల గిట్టగా ఇబ్బంది పెడతారు. ఎందుకు వీళ్ళకి ఆఫీసర్లకి కోర్టు మీద నమ్మకం లేదా? వీళ్ళే అన్ని కోర్టులో వీళ్ళేనా, అన్ని పోలీస్ వాళ్ళు వీళ్ళు అన్ని కోర్టు వీళ్ళే డిసైడ్ చేస్తారా? మళ్ళీ చెప్పండి, మీరు న్యాయం పార్టీ ఉన్నది కదా, మళ్ళీ ఉంటే వీళ్ళకి వెయిట్ చేయాలా కదా ఆర్డర్ ఏమొస్తుందని. తేడాగా వచ్చి అటాక్ చేస్తే ఎట్లా చెప్పండి మీరు? ఇప్పుడు మీరు లైవ్ చూడండి, మా కంటైనర్ ఉన్నది, మా బండిలు ఉన్నది, అక్కడ మా ఇల్లు అన్ని సామాన్యం ఉన్నది. ఇప్పుడు అది గిట్టగా డిస్ట్రాయ్ చేసి ట్రై చేసి వాళ్ళు గుండెల్ని అక్కడ చూపించండి మీరు కెమెరాకి, అందరి గుండెల్ని అందరినీ తీసుకుని వచ్చి బాన్సర్లు తీసుకొచ్చి, అది ఏమి పరిస్థితినా? ఈ గవర్నమెంట్ చేస్తున్న పనినా? నేను అనుకుంటున్నా సీఎం సార్ ఈ నాలెడ్జ్ లో ఇప్పుడు గిట్టగా లేదు. వీళ్ళు ముగ్గురు పెద్ద స్కామ్ చేసి వీళ్ళ డాగేసి వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు పని. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సీఎం తో, వీళ్ళకి యాక్షన్ తీసుకోవాలా సార్? మీరు యాక్షన్ తీసుకుంటే మంచిగా అవుతుంది సార్. వీళ్ళతో మేము ఇక్కడే ఉంటున్నాం, ఇప్పుడు మేము ఉన్నది కంటైనర్లోనే ఉంటాం, మా ఫ్యామిలీ అందరూ ఇక్కడనే ఉంటున్నాం మేము.